మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. చెమ్మగలిగిన దేవుని పిల్లారా, మీ హృదయాలు వెలిగించే మాటతో ఏకోని మీ అద్దెకు వచ్చున్నాను గనుక మీరు నేను కలిసి ప్రభు మాటలు ధ్యానం చేసుకుందాం. రాత్రి కాలం నుంచి మీ కుటుంబంలో ఆరోగ్యమును ఆవిష్ని దయచేసిన దేవుడికి, అలాగనే మమ్మల్ని సంఘం ఎడల కృప చూపి ఆరోగ్యం ఆవిష్నిచ్చిన దేవుడికి, మన ప్రభు మన రక్షకుడు యేసుక్రీస్తు వారి నామములో నా వందనాలు స్తుతులు తెలియజేసుకుంటూ, మరి మీ హృదయాలు వెలిగించే మాటతో ఎక్కువ నేను మెద్దకు వచ్చినాను కనుక మీరు నేను కలిసి ప్రభు మాటలు ధ్యానం చేసుకుందాం. దేవుని పిల్లారా, ఒకసారి మనం చూడగలిగితే ఈ దినము మన ఆత్మలకు ఆహారంగా దేవుడు ఏ మాటలైతే నియమించాడో ఆ మాటలు మనం ధ్యానం చేసుకుందాం. లోకాసు వార్త 1వ అధ్యాయము 41వ వచనములో ఒక మాట రాయబడింది. దేవుని పిల్లలు చూద్దాము. ఎలిసబెతు మరి యొక్క వచనములు విని ఆమె గర్భములో శిశువు గంతులు వేయుచున్నది అని మాట్లాడటం జరిగింది. దేవుని పిల్లారా, అంటే మరియమ్మ గారు ఒక వందనములు, మనం ఎట్లాగైతే సహోదరులు కలిసినప్పుడు వందనాలు చెప్పుకుంటామో, మరియమ్మ గారు వందనం వచ్చిన వినమగానేనంట మరి మరి ఎలిసబెతు గర్భంలో యోహాను గారంట గంతులు వేస్తున్నాడంట. దేవుని పిల్లలు, అంటే మరియమ్మ గర్భంలో ఇంతకు ఎవరు ఉన్నారు అంటే వాక్యమై ఉన్న యేసుక్రీస్తు వారు ఉన్నారు. వాక్యమై ఉన్న యేసుక్రీస్తు వారిని గర్భంలోనే మోసుకుంటూ తిరిగి ఎలిసబెతమ్మ గారి దగ్గరికి వెళ్ళంగానే, వందనాలమ్మ ఎలిసబెతమ్మ గారు అని ఎప్పుడైతే వందన శుభవచనం చెప్పిందో ఆమె గర్భంలో బిడ్డంట గంతులు వేస్తున్నాడంట. దేవుని పిల్లరా, అలాగనే మనము కూడా చూడండి, ఆత్మీయ సహోదరులు మనం కలిసినప్పుడు వందనములు చెప్పుకున్నప్పుడు ఒకే ఆత్మ కలిగిన వారమైతే దేవుని పిల్లారా, మన హృదయంలో ఉన్న ఆత్మ ఎదుటి వ్యక్తి వందనము చెప్పంగానే ఎంతో సంతోషపడుతుంది, ఎంతో నిజంగా ఆనందిస్తుంది. దేవుని పిల్లారా, మరి ఎదుటివారి ఉన్న హృదయంలో మన హృదయంలో కలిగిన ఆత్మ కాక మరొక ఆత్మగాను ఉంటే తల్లి ఎందుకు వచ్చిందో ఇప్పుడు ఈ సమయంలోనే లోపల మాట మాట్లాడింది. అదే ఆత్మీయ సహోదరి కలిసినప్పుడైతే చెప్పలేని సంతోషం, ఆనందం మన హృదయంలో ఉన్న పరిశుద్ధ ఆత్ముడు గంతులేస్తాడు. దేవుని పిల్లారా, అలాంటి వారితో మనం ఎక్కువ స్నేహం కలిగి ఉంటే ఎక్కువ కాలం దేవుడిలో మనం ఉండగలుగుతాం. అలాంటి స్థితి మనందరం కలిగి ఉండాలని ప్రేమతో తెలియచేస్తూ ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, జీవము కలిగిన మా పరలోకపు తండ్రి, నాయన నీ కృప కలిగిన నామానికి వందనాలు. నైనా ఒకప్పుడు నైనా ఎలిసబెతమ్మ గారు మరియమ్మ గారు కలిసి శుభవచనము చెప్పుకున్నప్పుడు, ఇదిగో ఎలిసబెతమ్మ గర్భంలో ఉన్న శిశువు ఎలాగైతే గంతులేస్తున్నారు తండ్రి, ఒకే ఆత్మ కలిగిన వారమే మేము జీవిస్తున్నప్పుడు మా హృదయాలు కూడా అంతే సంతోషిస్తాయంట. అలా సంతోషించే జీవితాలు మేము కలిగి ఉండి ఒకే ఆత్మను కలిగి బ్రతకడానికి కృపను అనుగ్రహించమని అడుగుతున్నా తండ్రినైనా. మా జీవితాల్లో ఎవరైతే ఆత్మ కలిగిన వారమై కాక నా తండ్రినైనా దురాత్మలు కలిగిన వారమై సంఘములోనే ఉంటే మేము ఆత్మ కలిగే ఉన్నామని చెప్పుకుంటున్న వారిని జ్ఞాపకం చేసుకొని పరిశుద్ధ ఆత్మతో నింపబడిన వారై ఆనందించే భాగ్యం బిడ్డలకు అనుగ్రహించి సహాయం చేయమని నా తండ్రి, అన్నిటి ద్వారా సకల ఘనతల మహిమలు మీరే పొందమని మా రక్షకుడు నీ కుమారుడనే యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థన అడుగుతున్నాం తండ్రి, ఆమెన్. మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు, ధన్యవాదాలు.